నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. ఈరోజు వీడియోలో కల్లూరి చౌదరి గారి హోటల్లో గోంగూర పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. కల్లూరు అంటే అది సత్తుపల్లి వెళ్ళే రూట్‌కెళ్ళి ఉంటుందండి. అయితే మన ఖమ్మం డిస్టిక్కే. కల్లూరు మండలం అనమాట. మండలంలోని హోటల్ కూడా ఆ కల్లూరులోనే ఉందండి. కల్లూరు చౌదరి హోటల్ అనమాట. చాలామందికి పరిచయమే ఉండి ఉండొచ్చు. పరిచయం లేని వారికి మాత్రం చెప్తున్నాను. సరేనా ఫ్రెండ్స్, ఆ హోటల్లోనే ఆ టేస్ట్ తోటి నేను చేసి చూపిస్తాననమాట. అయితే మీకెలా తెలుసని మీరు అనుకోవచ్చు. కానీ నేను మా ఊరు అటువైపేనండి. మాది ఖమ్మం డిస్టిక్కే. అటువైపు వెళ్ళినప్పుడు మేము ఎప్పుడు మధ్యాహ్నం భోజనం టైంలో అక్కడ చౌదరి హోటల్లోనే అటువైపు వెళ్ళినప్పుడు మేము తింటూ ఉంటామనమాట. కల్లూరులోనే అలా తెలుసనమాట. గోంగూర పచ్చడి చాలా అంటే చాలా ఫేమస్ అంటే ఫేమస్ అండి. ఆ చౌదరి హోటల్లోనే చాలా టేస్టీగా ఉంటుందనమాట. అది అయితే అంతకుముందు నేను వెళ్ళాను. యూట్యూబ్ పెట్టకముందు నేను వెళ్ళాననమాట. ఇప్పుడు యూట్యూబ్ పెట్టినాక 2 టైమ్స్ వెళ్ళాను. ఫస్ట్ టైమ్ అయితే నేను కనుక్కోవడం కుదరలేదు. రెండో టైమ్ అయితే వెళ్ళాను. వెళ్ళినప్పుడు మొన్న ఈ మధ్యనే వెళ్ళి అక్కడ భోజనం చేశాను. అరే! గోంగూర పచ్చడి చాలా బావుంది. ఇక్కడ ఫేమస్ కదా అనుకోని మరి ఆ గోంగూర పచ్చడిని నేను కనుక్కున్నానండి. ఆ ఓనరు అంటే బోస్ గారనమాట. అక్కడ ఆయన ఓనర్ నడిపించేది. ఆయన పేరు బోసు. ఆయనని కనుక్కొని ఎలా చేయాలి? దానికి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలని నేను పూర్తిగా అయితే కనుక్కొని, మొత్తం రాసుకొని, ఈరోజు ఆళ్ళ స్టైల్‌లోనే అదే రుచితో, అదే కమ్మదనంతో ఈరోజు గోంగూర పచ్చడిని చేస్తానండి. అయితే ఈ కల్లూరి చౌదరి గారి హోటలు అప్పుడిప్పుడిది కాదంటండి. దాదాపుగా 1977లోనట. అంత ఫేమస్ అయిన హోటలు. అయితే ఈ మధ్య తల్లాడ మట్టమ్మ హోటల్ స్టైల్‌లో గూడా నేను చేపల కూర చేశాను. మట్టమ్మ హోటల్ అంటేనే చేపల కూర ఫేమస్ అండి. ఎన్ని కూరలున్నా గాని. అది అలాగే ఇక్కడ కల్లూరి హోటల్ స్టైల్‌లో గూడా గోంగూర పచ్చడి ఫేమస్ అనమాట. ఇది మొత్తానికి చెప్పబోయేది. అయితే ఆ హోటల్‌లో దాదాపుగా మన ఆహ్, హీరోలు వాళ్ళుంటారు గదండీ! 'ఎన్టీ రామారావు' అలాగే ఇప్పుడు 'ఎన్టీఆర్' అట్లా వాళ్ళు గూడా వెళ్లారంట. అక్కడ కల్లూరి హోటల్‌లో ఫస్ట్ ఎంట్రన్స్‌లోనే ఒక ఎద్దుల బండయితే ఉంటుందండి. గ్రీన్ కలర్ ఏసి ఎద్దుల బండుంటుంది. ఆ ఎద్దుల బండిలోనే ఆ ఓనర్ గారు వచ్చి ఎప్పటినుంచో అక్కడ ఉండే ఎద్దుల బండంట అది. అంతా ఆ హోటల్ అనగానే ఎద్దుల బండే ఉంటుంది అట్లా ఎంట్రన్స్‌లోనే. వాళ్ళు గూడా సినీ యాక్టర్స్ గూడా వెళ్లారంట అక్కడికి. మరి అవన్నీ నేను కనుక్కున్నాను. చాలా అంటే చాలా బాగా చెప్పారు. కానీ వీడియో షూట్ చేయటం అయితే కుదరలేదండి. అందుకని నేను షూట్ చేయలేదు. కానీ వాటన్నిటిని కనుక్కొని మీ ముందుకైతే తెచ్చాను. ఈరోజు గోంగూర పచ్చడిని ఈ వీడియోలో కల్లూరి ఆ! చౌదరి హోటల్ స్టైల్‌లో చేసి చూపిస్తాను. వీడియోనైతే అస్సలు స్కిప్ చేయొద్దండి. నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ గనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ గోంగూర పచ్చడి ఎలా ఉంది? అక్కడ తిన్న వాళ్ళైతే తప్పకుండా నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నేనైతే అస్సలు లేట్ చేయనండి. ఈ వీడియోలోకెళ్ళిపోయి మన గోంగూర పచ్చడిని ఆ స్టైల్‌లోనే ఆ టేస్ట్ తోటి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలండి. ఇక్కడ గోంగూర తీసుకోవాలి. ఇక్కడ నేను 4 కట్టల గోంగూర తీసుకున్నాను. ఇది ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర 2 కలిపి తీసుకున్నాను. ఆ హోటల్ వాళ్ళు ఈ విధంగానే 2 కలిపి తీసుకుంటారనమాట. మరి పులుపు ఎక్కువ కాకుండా, అలాగే తక్కువ కాకుండా తీసుకుంటారనమాట. అందుకని మనం కూడా ఇక్కడ ఆ స్టైల్‌లోనే అదే విధంగా ఆ టేస్ట్‌ని రావాలని జెప్పేసి ఇక్కడ నేను 2 రకాల గోంగూరను తీసుకున్నాను. ఇలా తీసుకున్న గోంగూరను శుభ్రంగా ఉప్పు నీటిలో వేసుకొని మనం కడుక్కోవాలి. కడుక్కొని ఇలా చిల్లులు ఉన్న జల్లెడలో వేసుకొని నీరంతా పోతుందండి. ఇలా పోయిన తర్వాత ఇలా పొడి పొడిగా వస్తుందనమాట. మనకి ఇలా ప్రిపేర్‌గా మనం గోంగూరనైతే చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటో తీసుకోవాలి. ఎందుకంటే 4 కట్టలు తీసుకున్నాం కాబట్టి ఒక చిన్న సైజు టమాటో. అలాగే ఎండుమిర్చి ఒక 20 దాకా తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఎర్రగా మంచిగా మనకి గుంటూరు మిరపకాయలంటారు వీటిని. వీటిని తీసుకోవాలనమాట. మరీ ఎక్కువగా కారంగా ఉండవు. అలాగని మరీ తక్కువగా సప్పగా ఉండవు. ఈ ఎండుమిర్చి ఇట్లాంటియి తీసుకోవాలండి. ఎందుకంటే నేను ఇంత డీటెయిల్‌గా చెప్తున్నాను. అక్కడ నేను అన్నీ కనుక్కొని ఆ! ఏమేమి తీసుకుంటారో అన్నీ నేను పూర్తిగా రాసుకొని మరి నేను ఇలాగా మీ అందరి కోసం చేసి చూపిస్తున్నాననమాట. ఇలా నేను 20 దాకా తీసుకున్నానండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టుకోవాలి. అలాగే పోపు కోసం ఒక 4, 5 ఎండుమిర్చి, కరివేపాకు, ఇక్కడ పోపు గింజలండి, ఒక స్పూన్ ఆవాలు, ఇంకా ఆయిల్ గూడా తీసుకోవాలి తగినంత. అయితే ఇవన్నీ కూడా సింపుల్ ఇంగ్రీడియెంట్సే కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. నేను ఇంట్లోనే 2, 3 సార్లు ట్రై చేసి మరి టేస్ట్ ఎలా ఉంటుందో తిని చూసి మన వాళ్ళందరికీ చూపించడం జరుగుతుందండి. సో, ఇప్పుడు ప్రిపరేషన్ విధానాన్నయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్టవ్ మీద
నేనైతే మట్టి పాత్ర పెట్టుకున్నాను. ఈ మట్టి పాత్ర కొంచెం లైట్‌గా హీట్ చేద్దామండి. మట్టి పాత్ర కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. ఫ్రై చేసుకోవడానికి ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ కొంచెం లైట్‌గా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి వేసుకొని వీటిని కలుపుతూ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మరీ నల్లగా మాడిపోవద్దు. చూడండి, ఇప్పుడు నేను వీడియోలో కూడా చూపిస్తున్నాను. మరీ నల్లగా మాడిపోవద్దు, అలాగని వేగకుండా ఉండొద్దనమాట. ఇలా మట్టి పాత్రలో మనం యూజ్ చేసుకొని ఏ కర్రీస్ కానీ చట్నీస్ కానీ వండుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే రుచికి రుచి అండి. అయినా నేను చెప్పేది ఏముందండి, మీ అందరికీ తెలిసిన విషయమే, కానీ ఏదో చెప్పాలనిపించి చెప్తున్నాను అంతే. ఇలా ఫ్రై చేసుకుందాం. ఇగోండి, ఇలా మరీ ఎక్కువగా కాకుండా మరీ అసలు వేయకుండా కాదు, ఇలా దోరగా మంచి అయినా కానీ మనం వేయించుతుంటే ఎండుమిర్చి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. అప్పుడు మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకు నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే ఆ టేస్ట్ తోటి మనం చేసుకున్నప్పుడు ఇలాగే కుదరాలని చెప్పేసి నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నానండి. అదనమాట. ఇట్లా వేయించుకుని ఎండుమిర్చినన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. మళ్ళీ ఇదే మూకుల్లో 1 స్పూన్ ఆయిల్ వేద్దాము. ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేద్దాం. అలాగే 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే నేనైతే చూపించానండి. అయితే నేను తీసుకున్న వాటికి కావాల్సినంత 4 కట్టలకి కావాల్సినంత ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను. ఎక్కువగా చేసుకుంటే ఎక్కువగా చేసుకోవచ్చు, తక్కువ చేసుకుంటే ఒక్కొక్క స్పూన్ మాదిరిగా వేసుకోవచ్చు. తగ్గించుకొని పెంచుకొని క్వాంటిటీని బట్టి చేసుకోవచ్చండి. నో ప్రాబ్లం. చాలా చాలా అద్భుతమైన టేస్ట్ అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ చేసే విధానంలోనే ఉంటుందన్నమాట. అదండి. ఇవ్వండి, ఇలా దోరగా వేగాలి. మంచి అరోమా అయితే సూపర్గా వస్తుంది. ఏంటి ఈ చిన్న చిన్నవే పర్టికులర్గా చెప్తుంది అని మీరు అనుకోవచ్చు. మరి నేను అడిగి వాళ్ళని తెలుసుకొని పర్ఫెక్ట్గా కనుక్కొని మరీ నేను చేస్తున్నానండి. అందుకని ఇంత పర్టికులర్గా చెప్పడం జరుగుతుందన్నమాట. అది ఇవ్వండి, ఇట్లయితే ఫ్రై అయిపోయాయి. మంచి అరోమా అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఎండుమిర్చి తీసుకున్న ప్లేట్లోని వీటిని కూడా వేసేసుకుందాం. మళ్ళీ ఇదే మూకుల్లో మళ్ళీ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే ఇది మట్టి పాత్ర అండి. ఈ మట్టి పాత్రలో ఆయిల్ ఉండదన్నమాట, ఎప్పటికప్పుడు పీచ్ చేసుకుంటుంది. అందుకని మళ్ళీ ఆయిల్ యాడ్ చేయాల్సి వస్తుందన్నమాట. అయినా కానీ ఇట్లా ఒక్కొక్క టమాటీ ఆయిల్తో పాటు వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటుందంటండి. అందుకని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లుగానే నేను మళ్ళీ కూడా 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు కొంచెం అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం గోంగూర అయితే వేసుకుందాం. గోంగూర అంతా వేసామండి. ఇప్పుడు గోంగూరని గరిటెతోటి కింది నుంచి పై వరకు కలుపుకోవాలి. ఇంకోండి, గోంగూర అయితే కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు టమాటా వేసుకుందాం కట్ చేసుకొని. అలాగే నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలి. అలాగే టమాటాలు మెత్తబడడం కోసం కొద్దిగంత క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కలిపేసుకుందామండి. కలిపేసుకొని మరి కొద్దిసేపు ఒక 5-6 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుతూ 2-3 సార్లు ఉడికించుకుందాం. ఇవ్వండి, మధ్య మధ్యలో నేనైతే మూత తీసుకుంటూ 2-3 సార్లు కలుపుకున్నాను. ఈ విధంగా అయితే మనకి మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూడండి, టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఈ విధంగానే ఈ ప్రాసెస్ ప్రకారంగా వాళ్ళు చేస్తారనమాట. ఇప్పుడు ఈ గోంగూరని చల్లారబెట్టుకుందామండి. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే ఎండుమిర్చి, ధనియాలు, అలాగే జీలకర్ర, మెంతులు వేయించుకున్నాం కదండి, అవి మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను. వాళ్ళు కూడా కల్లుప్పు వేస్తారంటండి, ఎందుకంటే టేస్ట్ ఉంటుందంట. అలాగే పచ్చడి మంచిగా మనకి రుచి వస్తుందంట. ఇట్లా ఒదుగవుతుందంట, అంటే ఉప్పు ఒదుగవుతుందంట. అందుకని చెప్పేసి ఇక్కడ కల్లుప్పు అయితే వాడటం జరుగుతుంది వాళ్ళు. అందుకని నేను కూడా చెప్పాను. ఇప్పుడు ఒక 10 రెబ్బల దాకా వెల్లుల్లి వేసుకొని వీటిని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీలో మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. వాళ్ళు ఎక్కువ గొంగు చట్నీ చేస్తారు కాబట్టి వాళ్ళు గ్రైండర్లో రుబ్బుతారండి. ఆ గ్రైండర్లోనే ప్రాసెస్ ప్రకారంగా వాళ్ళు చెప్పారు. అలాగే మనం మిక్సీ తీసుకొని మిక్సీలో కూడా అదే ప్రాసెస్ ప్రకారంగా ఇక్కడ నేను కూడా చూపిస్తున్నాను. అయితే ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ అంటుకున్నదంతా ఇట్లా మిక్సీకి గరిటెతో పెట్టి శుభ్రంగా ఇదంతా తీసుకోవాలండి. పొడి పొడిగా కావాలి. ఇట్లా చూడండి, ఇది అయిన తర్వాత ఇప్పుడు
గోంగూర వేసుకుందాం. ఇవ్వండి గోంగూర వేద్దాం. గోంగూర వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే కింద నుంచి పై వరకు పొడి అంతా కలిసేలాగా ఇట్లా కలుపుకుందాం ఒకసారి. మళ్ళీ చూడండి, ఎక్కడ కూడా మనం ఆ టేస్ట్ చౌదరి హోటల్ టేస్ట్ కానీ కమ్మదనం కానీ తగ్గేది లేదండి. అందుకే ఇట్లా పర్ఫెక్ట్గా చిన్న చిన్న అన్నీ కూడా చెప్తున్నాను అనమాట. చూడండి, ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక పలుసు ఇద్దామండి, ఎక్కువ వద్దు అసలు. చూడండి, ఒక్క పలుసు ఇచ్చిన తర్వాత గోంగూర పచ్చడి అయితే ఇట్లాగైతే మనకు పర్ఫెక్ట్గా వాళ్ళు చేసినట్లుగానే మిక్సీ కానీ ఎక్కడ ప్రతిదీ కూడా చూపించాను. ఇట్లా అయితే రావాలండి. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇంక ఇదే కాదు, పోపు కూడా పెట్టుకుందాం. అప్పుడు రుచి కమ్మదనం వాళ్ళు చేసిన టేస్ట్ మనకు వస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లోనే కొంచెం అంత ఉప్పు చూసుకుందాం అండి. ఎందుకంటే ఉప్పు తక్కువైందనుకో పచ్చడికి బాగోదట. అందుకని కొద్దిగా ఉప్పు చూసుకొని పర్ఫెక్ట్గా వేసుకుందాం ఉప్పుని. చూడండి, ఉప్పు కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ సరిపోయింది. పులుపు కమ్మదనం అబ్బా సూపర్ ఉందండి. ఒకవేళ ఈ స్టేజ్లో మీకు ఉప్పు సరిపోకపోతే ఇందులోనే వేసేసుకొని ఇలా గరిటెతోటి మెత్తటి ఉప్పు వేసుకొని కలుపుకోండి. మిక్సీ అయితే పట్టద్దు ఇట్లా వచ్చినప్పుడు, ఎందుకంటే మరీ మెత్తగా అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది, అంత టేస్టీగా ఉండదంటండి. అందుకని ఇలాగే చూడండి, తొక్కలుగా రోట్లో నూరుకున్నట్టుగా వచ్చిందనమాట. రోలు అవైలబుల్గా ఉన్న వాళ్ళు కూడా రోట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక మూకును పెట్టుకొని ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే గోంగూర కదండి, తిన్నుంటే కమ్మదనం వస్తుంది అనమాట. ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. గోంగూర పచ్చట్లో వాళ్ళు కూడా అట్లా వేస్తారంటే, అందుకే మనం కూడా ఎక్కడ తగ్గేది లేదు కాబట్టి ఆయిల్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్లు దాకా పోపులు అంటే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు కూడా వేసుకుందాం. అలాగే జీలకర్ర, నలగొట్టుకున్న ఒక 10 వెల్లుల్లి రెబ్బలండి, ఒక 5-6 ఎండుమిర్చి ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం. పోపును బట్టేనండి టేస్ట్ ఉండేది. ఈ ఆవాలు, జీలకర్ర ఇవంతా మంచి రంగు రావాలి. అలాగే ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై కావాలన్నమాట. వెల్లుల్లి కూడా మంచి సువాసన రావాలండి. ఇది మంచిగా కలుపుకుంటూ ఆవాలు మంచిగా చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మన అసలు సిసలైన ఫ్లేవర్ని ఇచ్చే కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇంగు అండి, ఈ ఇంగు ఫ్లేవర్ గోంగూర పచ్చట్లో భలే కమ్మదనాన్ని, రుచిని, టేస్ట్ని ఇస్తుంది అనమాట. ఒక స్పూన్ వేసుకుందాం. ఇవ్వండి, ఒక 4-5 చిటికలు పసుపు వేసుకోండి, కలర్ కోసం. కలర్ ఉంటేనే కదండి ఏదైనా చాలా బాగా ఉండేది, చూడటానికి బాగుండేది. అలాగే అన్నం కలుపుతూ తినేటప్పుడు కూడా అన్నం మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. వేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. చూడండి ఎట్లా కలర్ఫుల్గా, చాలా అంటే చాలా అరోమా అయితే సూపర్గా వస్తుంది. ఏదో నేను పసుపు ఏదో నాకి తగ్గట్టుగా నేను కాదండి, వాళ్ళు చెప్పింది పర్ఫెక్ట్గా చేశానమాట అంతే. ఇంకెందుకంటే మీరు కొత్త కామెంట్స్ కూడా అడగకుండా ఉండటం కోసం, అందుకని నేను ఇవన్నీ పర్ఫెక్ట్గా చెప్తాను. ఇట్లా పోపు వేగిన తర్వాత మన మిక్సీ పట్టుకున్న గోంగూరను వేసుకుందాం పచ్చడిని. గోంగూర అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతోటి కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి. అంతే, ఫ్రై చేసుకుందాం. ఒకవేళ మీకు కొత్తిమీర ఫ్లేవర్ కావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు చల్లుకోండి. వాళ్ళైతే అసలు వేయలేదంట, కొత్తిమీర వేయరంట. చూడండి ఎట్లుందండి గోంగూర పచ్చడి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. అంత కమ్మగా ఉంటుంది, అంత టేస్టీగా వాళ్ళు చేసినట్టుగానే మనం కూడా ఇంట్లోనే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అక్కడ తిన్న టేస్ట్తోనే మన ఇంట్లో కూడా భోజనం చేయొచ్చు. ఇలా మంచిగా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంతేనండి, చాలా చాలా సింపుల్గా ఆ హోటల్లో చేసినట్లు, చౌదరి గారి హోటల్లో చేసినట్లు నేను కూడా ఇక్కడ చేసి చూపించాను. ఇలా గోంగూర పచ్చడిని చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకొని వేడివేడి అన్నంతో కొద్దిగా నెయ్యి చుక్క వేసుకొని కొద్దిగా పక్కన ఉల్లిపాయ వేసుకొని తింటూ ఉంటే అమృతమే అండి. ఇంతే. ఇంకా ఇప్పుడైతే నేను సర్వ్ చేసి వేడివేడి అన్నంలో వేసుకొని తిని చూపిస్తాను. ఇప్పుడు కల్లూరి చౌదరి గారి హోటల్లో గోంగూర పచ్చడి అయితే మనకి చేసి చూపించానండి. ఇప్పుడు టేస్ట్ కూడా చేసి చెప్తానన్నమాట.
కొద్దిగంత నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే గోంగూర పచ్చడిని ఉల్లిపాయతోటి సూపర్గా ఉంటుందండి. అసలు గోంగూర పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మన తెలుగు వారికి గానీ, ఎవ్వరికైనా గానీ చాలా చాలా ఇష్టం అనమాట. ఈ గోంగూర పచ్చడి ఇష్టమైన వాళ్ళు మాత్రం ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండండి. అబ్బా! అబ్బా! సూపర్! సూపర్ అంటే సూపర్‌గా ఉందండి. నిజంగా మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు గూడా ఇలాగే వచ్చిందా అని కామెంట్ బాక్స్‌లో నాతోటి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సరేనా? అమృతమే. సూపర్! చాలా రుచిగుందండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ హోటల్ స్టైల్ రెసిపీస్ కోసం ఇలాగే ఫాలో కాండి. మన ఛానల్‌ని చూస్తూ ఉండండి. అలాగే కామెంట్ కూడా చేయండి. మరొక కొత్త రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకి బాయ్.